రుద్రమాదేవి గురించి గుణశేఖర్ గారు మాట్లాడినప్పుడు చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. మీ అందరూ 15 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడాడు. రుద్రమాదేవి ఈ సినిమా ఇలా రావడానికి తన థాట్ని ఏదైతే ఉందో, అనుష్కని అరుంధతిలో ఎలాగైతే చూశాడో అలా రుద్రమాదేవిని తను తీర్చిదిద్దుకొని అనుష్కని సెలెక్ట్ చేసి వాళ్ళిద్దరూ అనుకున్న తర్వాత సినిమా స్టార్ట్ అయిపోయింది. గోన గన్నారెడ్డి కావాలి. ఈలోపు ఒకరోజు ప్రకాష్ రాజ్ గారు ఫోన్ చేసి రుద్రమాదేవి కథ విను రాజు అన్నాడు. సో నేను గుణశేఖర్ గారి దగ్గరికి ఫోన్ చేసి వెళ్ళి కథ విన్నాను. కథ విని చాలా ఎక్సైట్ అయ్యాను. దాని తర్వాత వన్ ఫైన్ డే బన్నీ ఈ సినిమా చేస్తున్నాడని అనౌన్స్ చేసినప్పుడు సో చాలా ఈ సినిమా ఈరోజు ఈ రేంజ్కి రావడానికి కారణం గుణశేఖర్ గారు, అనుష్క గారు అండ్ బన్నీ. గోన గన్నారెడ్డి చేయడానికి ఒప్పుకోవడం నిజంగా బన్నీకి హాట్స్ ఆఫ్. రేసు గుర్రం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బన్నీ ముందుకొచ్చి గోన గన్నారెడ్డి క్యారెక్టర్ చేయడం వల్ల ఇవాళ రుద్రమాదేవి కలర్ మారిపోయింది. గుణశేఖర్ గారు అన్లిమిట్ ఈ సినిమాని ఒక లేడీ ఓరియంటెడ్గా స్టార్ట్ చేసి అన్లిమిట్ బడ్జెట్తో ఈ సినిమా చేశాడు విజువల్ ట్రీట్ ఇవ్వడానికి. సో వాళ్ళ ముగ్గురు వల్ల ఇవాళ రుద్రమాదేవి ఇంత భారీ ప్రాజెక్ట్ అయింది. సిడీని మన గోన గన్నారెడ్డి మరియు మన రాణి రుద్రమ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ సిడీని రిలీజ్ చేసి నీలిమా గుణ అండ్ యుక్తాముఖి గుణకి సిడీని ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతఃపురంలో అందాల చిలక శివంటురావే స్వేచ్ఛగా అద్దాల మేడలో పొద్దు గడపకేక అల్లదే వేచి ఉన్నదే వేడుకైన వేదిక. అంతఃపురంలో అందాల చిలక శివంటురావే స్వేచ్ఛగా అద్దాల మేడలో పొద్దు గడపకేక అల్లదే వేచి ఉన్నదే వేడుకైన వేదిక. అంతఃపురంలో అందాల చిలక శివంటురావే స్వేచ్ఛగా అద్దాల మేడలో పొద్దు గడపకేక అల్లదే వేచి ఉన్నదే వేడుకైన వేదిక. గోన గన్నారెడ్డి నా గురించి మీలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నన్ను నేరుగా చూసిన వాళ్ళు తక్కువ మందే బతుకుంటారు. ఏ గమ్మునుండువా. అందరికీ నమస్కారం. ఇదే నా పాత్ర ఈ సినిమాలో. అనుష్క ఒక హీరోయిన్, కానీ ఈ సినిమాకి హీరో అనుష్క. అనుష్క కాబట్టి ఈ సినిమా అయ్యింది, లేదంటే వేరెవరి మీద ఈ సినిమా తీయలేరు. అలాంటి స్పెషల్ ఉన్న అనుష్క గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఎంతోమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేశారు. ముఖ్యంగా పెద్దలు కృష్ణరాజు గారు, అలాగే నా ఫ్రెండ్ దగ్గుపాటి రానా. పెద్ద జైంట్ కట్అవుట్. ఎంత పెద్ద కట్అవుట్ అంటే గుర్రం కూడా కుక్కపిల్ల కనబడుతుంది. జోక్స్ అబౌట్, నా ఫ్రెండ్ రానా చాలా బాగా చేశాడు. తను నేను సభాముఖంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో ఎంతో మంది ఆర్టిస్టులు పనిచేశారు. ప్రకాష్ రాజ్ గారు,
నిత్యామేనన్ గారు, ఇంకా నేను పేర్లు చెప్పలేను, ఎంతోమంది, వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ సినిమాలో చాలా గొప్ప గొప్ప టెక్నీషియన్స్ పనిచేశారు. అంటే ఎలాంటి టెక్నీషియన్స్ అంటే పద్మశ్రీ తోట తరణి గారు, ఎన్నో నేషనల్ అవార్డ్స్ అయితే మహాన్ భావుడు ఎడిటర్ స్పీకర్ ప్రసాద్ గారు, మ్యూజికల్ మాస్టర్ ఇళయరాజా గారు, ఆయన గురించి నేను చెప్పేంత వయసు అనుభవం నా దగ్గర లేదు. సరస్వతి పుత్రుడు సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు, ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు. అలాగే నా కెమెరామెన్ 3Dలో స్పెషలైజ్ చేసే అజయ్ విన్సెంట్ గారు, ఇలాంటి ఎంతో గొప్ప గొప్ప మంది టెక్నీషియన్స్కి వచ్చి ఈ ఒక సింగిల్ రుద్రమ్మ దేవి అనే ఒక ప్లాట్ఫామ్ మీద పనిచేశారు. ఈ ప్లాట్ఫామ్లో నేను ఒక భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది కొంతమందికి. నాకు డైలాగ్స్ నాకు దగ్గరుండి డైలాగ్స్ హెల్ప్ చేసిన చేవెళ్ళ రవి, వేణు, రైటర్ రాజసింహ గారికి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా చేస్తానన్నప్పుడు పర్లేదు సార్ మీరు వెళ్ళి చేసుకురండి, నేను 10 రోజులు వెయిట్ చేస్తానని నన్ను ప్రోత్సహించిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరు నన్ను క్వశ్చన్ అడుగుతారు ఈ సినిమా చేసేప్పుడు, ఈ పాత్ర చేసేప్పుడు, సార్ మీరు ఎందుకు సార్ ఈ సినిమా చేస్తున్నారని. నేను వాళ్ళెవరికి సమాధానం చెప్పలేదు, చెప్పినా నమ్మరు. నేను ఈ సినిమా చేస్తానికి మొదటి కారణం నాకు తెలుగు సినిమా అంటే ప్రాణం. ఇక్కడ ఎంతోమంది అతిథులు వచ్చారు, ఎంతోమంది అభిమానులు వచ్చారు, ఎంతోమంది ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళందరికీ మమ్మల్ని వచ్చి దీవించినందుకు సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వెళ్ళిపోయే ముందు మీకోసం ఒకటి, ఏడో ఉంటాడు ఈడకి రాడనుకున్నారా, నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా.